హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవి టెక్ అవి. ఈరోజు మనం భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో జరిగే 2024 రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. BEL మనకు అందరికీ తెలిసిన ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. BEL గురించి పూర్తి వివరాలతో పాటు రిక్రూట్మెంట్ ప్రక్రియ గురించి కూడా తెలుసుకుందాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లేదా BEL భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఈ నవరత్న కంపెనీ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ డొమైన్లో ఇండియాకి ఒక అత్యున్నత సంస్థ. 1954లో స్థాపించబడిన BEL భారతీయ రక్షణ వ్యవస్థకు అత్యున్నతమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందిస్తుంది. BEL ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది మరియు దీని సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు BEL హైదరాబాద్ యూనిట్లో కొత్తగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నావల్ సిస్టమ్స్ SBU కింద వివిధ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మరి అవి ఏవో చూద్దాం. పోస్టుల విషయానికి వస్తే, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ. అర్హతలు: ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో 3 సంవత్సరాల డిప్లొమా. పోస్టులు 12. జీతం: ట్రైనింగ్ సమయంలో 24,000 రూపాయలు, తర్వాత 24,500 రూపాయలు, 90,000 రూపాయలు. వయస్సు పరిమితి 28 సంవత్సరాలు. పని స్థలం హైదరాబాద్. టెక్నీషియన్. అర్హతలు: SSLC +2+1 సంవత్సరం అప్రెంటిస్షిప్ లేదా SSLC +3 సంవత్సరాలు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కలిగినవారు అప్లై చేయవచ్చు. పోస్టులు 17. జీతం 21,500 రూపాయలు నుండి 82,000 రూపాయలు. వయస్సు పరిమితి 28 సంవత్సరాలు. పని స్థలం హైదరాబాద్. జూనియర్ అసిస్టెంట్. అర్హతలు: BCom లేదా BBM 3 సంవత్సరాల కోర్సు చేసినవారు అప్లై చేయవచ్చు. పోస్టులు 3. జీతం 21,500 రూపాయలు నుండి 82,000 రూపాయలు. వయస్సు పరిమితి 28 సంవత్సరాలు. పని స్థలం హైదరాబాద్. వయస్సు పరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 సంవత్సరాలు. SC అండ్ ST అభ్యర్థులకు 5 సంవత్సరాల రాయితీ, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల రాయితీ, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల రాయితీ ఉంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలు 6 నెలలు బెంగళూరులో శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ సమయంలో వారు ₹24,000 ప్రతి నెల స్టిపెండ్ పొందుతారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారు రెగ్యులర్ పే స్కేల్స్లో ప్లేస్ చేయబడతారు. అప్లికేషన్ ప్రక్రియ చాలా సులభం. మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాక ఫారం నింపి సమర్పించాలి. అప్లికేషన్ ఫీ ₹250 ఉంది. SC అండ్ ST అభ్యర్థులకు, PWD అభ్యర్థులకు ఫీ మినహాయింపు ఉంది. అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో SBI కలెక్ట్ ద్వారా రిమిట్ చేయాలి. అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ జూలై 30, 2024. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఈ తేదీని దాటకండి. BEL అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫారంను పూర్తి చేయండి మరియు సమర్పించండి. రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు సంబంధించిన పోస్టుకు అప్లై చేయండి. అవసరమైన వివరాలను నింపి అప్లికేషన్ ఫారంను సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్ వెరిఫికేషన్ కోసం సిద్ధం ఉంచుకోండి. BEL నుండి ఎలాంటి సమాచారాన్ని వెంటనే చెక్ చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ సిలబస్ మరియు ఇతర వివరాలు BEL వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సెలక్షన్ ప్రక్రియ కూడా చూద్దాం. అర్హత ఉన్న అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావాలి. రాత పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్ ఆష్ జనరల్ అవేర్నెస్ 50 మార్కులు. పార్ట్ టెక్నికల్ ట్రేడ్ ఆప్టిట్యూడ్ 100 మార్కులు. జనరల్ OBC అభ్యర్థులకు 35% పాస్ మార్కులు, SC ST WD అభ్యర్థులకు 30% పాస్ మార్కులు ఉన్నాయి. అప్లికేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కు సిద్ధంగా ఉండాలి. మీ సర్టిఫికేట్ మరియు టెస్టిమోనియల్స్ను సమర్పించాలి. అడ్మిట్ కార్డులను BEL వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీతో పాటు తీసుకురావలసిన సర్టిఫికెట్లు: బర్త్ సర్టిఫికెట్, విద్యా సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఫోటో ID ప్రూఫ్, ఇతర అవసరమైన పత్రాలు. సెలక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫైనల్ సెలక్షన్. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా మీరు BEL లాంటి ప్రముఖ సంస్థలో ఒక భవిష్యత్తును సృష్టించుకోవచ్చు. మరి ఈ అవకాశం మిస్ చేయకండి. అందరికీ ఆల్ ది బెస్ట్ మరియు ధన్యవాదాలు. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వెళ్ళి అప్లై చేయండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.